అంబట్టి రాంబాబు గారు నిన్న మీడియా ముందుకొచ్చి గతంలో ఏ విధంగా అయితే అసత్యాలు పలికాడో ఇప్పుడు కూడా అదే విధంగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఈ అంబట్టి రాంబాబు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి. ఈయనకి ఏంటంటే గంట అరగంట అనేది కామన్ కదా. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం ఒకసారి. ఈయన దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు, ఇంకా అబద్ధాలు. ఓడిపోయినా కానీ సిగ్గు రాలేదు ఈ అంబట్టి రాంబాబుకి. 2 సార్లు ఎమ్మెల్యే, 30 ఏళ్ళ 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర అంటాడు. ప్రజలు చీత్కరిస్తూనే ఉన్నారు. 1989లో ఒకసారి గాల్లో గెలిచాడు కాంగ్రెస్ గాల్లో, మొన్న 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గాల్లో గెలిచాడు తప్పితే ఇంకెందుకు పనికిరాడు. ఇతను ఏంటంటే నోరేసుకొని వాగడం ఇతని పని. ఇతను ఏం మాట్లాడుతున్నాడో, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతున్నాడో, ప్రజలు చీత్కరించినా కానీ సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం మనం. తాను అధికారంలోకి వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో చిత్తశుద్ధిగా నెరవేర్చి మేనిఫెస్టోని ఆల్మోస్ట్ పూర్తిగా అమలు చేసినటువంటి ఒక రాజకీయవేత్తగా, ముఖ్యమంత్రిగా భారతదేశంలో పేరు సంపాదించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అంట 5 ఏళ్లలో అంట ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నాడంట, అందుకని పేరు సంపాదించుకున్నాడు. సిగ్గుండాలి అంబట్టి రాంబాబు గారు. మద్యపాన నిషేధం ఏమైంది? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి అమ్మ ఒడి అని చెప్పారు, అదేమైంది? మెగా డిఎస్సి అన్నారు, ఏమైంది? జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏమైంది? ఇంకా చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు. సిపిఎస్ రద్దు, ఇలాగా అన్ని హామీలు ఇచ్చి అన్ని మాట తప్పి మనం తిప్పిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అందుకే దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఓడిపోని విధంగా జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. తెలుసుకోవయ్యా అంబట్టి రాంబాబు. ఇంకా సిగ్గు లేకుండా పేరు సంపాదించుకున్నట. భారతదేశ చరిత్రలోనే అతి నీచమైన ముఖ్యమంత్రిగా, అతి చేతగాని ముఖ్యమంత్రిగా పేరుగాంచింది ఎవరంటే గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలుసుకుంటే గౌరవంగా ఉంటుంది అంబట్టి రాంబాబు గారు. ఇంకా ఆయన చెప్తున్నాడు చూద్దాం. దానిలో ప్రధానంగా ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, చెప్పు. విద్యారంగంలో అనేకమైన మార్పులు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. విద్యారంగంలో అనేక మార్పులంట. 10th క్లాస్లో పేపర్లు కొట్టేసినోడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏమి రిఫార్మ్ తీసుకొని వస్తారయ్యా? మీ విద్యాశాఖ మంత్రి వారు గతంలో బొత్స సత్యనారాయణ, ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదు. గతంలో అన్ని పేపర్ లీకేజ్, గ్రూప్ ఎగ్జామ్ల కంటే అన్ని పేపర్ లీకేజీలు చేసిన చరిత్ర మీది కదయ్యా. విద్యా వ్యవస్థలో మార్పుల దేశంలో ఎక్కడా లేని విధంగా ఫెయిల్ పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్లోనే ఉండింది గత 5 ఏళ్లలో. అది తెలుసుకోవయ్యా అంబట్టి రాంబాబు. ముఖ్యంగా మన భారతదేశంలో అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత పెంపొందింపజేయటానికి, నిరక్షరాస్యతను తగ్గించడానికి ఆయన చేసినటువంటి కృషి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని. నిస్సిగ్గుగా అబద్ధాలు. ఒకప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతమంది ఫెయిల్ అయ్యారో, అదేవిధంగా 10th క్లాసులు ఏ విధంగా ఫెయిల్ అయ్యారో మనం చూసాం. అప్పుడు వాళ్ళు రోడ్లపైకి వచ్చి ఏ విధంగా ధర్నాలు చేశారో మనం చూసాం. ఇక్కడ ఆ విధంగా జరుగుంటే అంటే అప్పుడు పాస్ పర్సంటేజ్ అనేది ఘోరంగా పడిపోయింది. ఫెయిల్ పర్సంటేజ్ అని 50% అబవ్ ఉండింది ఫెయిల్ పర్సంటేజ్. ఆ విధంగా ఉంటే సిగ్గు లేకుండా నిరక్షరాస్యత తగ్గింది, అక్షరాస్యత పెరిగిందని అబద్ధాలు చెప్తున్నాడు ఈ అంబట్టి రాంబాబు. దీన్ని ఏం తీసుకొని కొట్టాలి ఇలాంటి వ్యక్తుల్ని? గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలను. నువ్వు గుండె మీద చేసుకొని అబద్ధాలే కదా నీచని చెప్పేది. గంట అరగంట వాడు. ప్రతి పిల్లవాడు చదువుకోవాలి, చదువుకునే సమయంలో చదువుకోవాలి. బాల్యంలో చదువుకోకపోతే వారు పైకి రాలేరు, వారి కుటుంబం పైకి రాదు. ప్రతి పిల్లవాడు చదువుకోవాలను ఎక్కడ అవకాశాలు కల్పించావయ్యా? ఎక్కడా లేని విధంగా స్కూల్కి డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉండింది ఆంధ్రప్రదేశ్లో. ఆ విధంగా మీ ప్రభుత్వంలో ఉంది. కానీ నువ్వు బయటకు వచ్చి అబద్ధాలు చెప్తా ఉండవు. మీ నాయకుడే కదా చదువుకుంటే వాళ్ళు చైతన్యవంతులైతే నా కోట్టేరని చెప్పి వాళ్ళందరినీ తప్పుడు మార్గాల వైపు పంపించింది మీ నాయకుడే కదా అంబట్టి రాంబాబు. దీనికి సమాధానం చెప్పు. వీళ్ళు ఏంటంటే ఓడిపోయినా కానీ సిగ్గు రాలేదు. మాటలేమో కోటలు దాటుతాయి, కనీసం చేతలేందంటే కనీసం వాళ్ళ గడప కూడా దాగటం. అది వీళ్ళ బ్రతుకులు. పైకి రాదు, దేశం పైకి రాదు అని భావించి ప్రతి పిల్లవాడు చదువుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ప్రతి పిల్లవాడిని చదివించే విధంగా కుటుంబాలు భావించాలనేటువంటి ఉద్దేశంతో బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి ఒక విప్లవాత్మకమైన సంస్కరణని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతూ సంస్కరణల గురించి మాట్లాడుతున్నాడు అంబట్టి రాంబాబు గారు. విద్యా వ్యవస్థలో ఏందయ్యా సంస్కరణలు తీసుకొని వచ్చింది? నాడు నేడు అని చెప్పి
ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి కమిషన్లు ఇచ్చి దోచిపెట్టడం మీ నాయకుడు తీసుకొని వచ్చిన సంస్కరణలు, కనీసం పాఠ్య పుస్తకాలు కూడా ఇవ్వలేకపోవడం మీ నాయకుడు తీసుకొని వచ్చిన సంస్కరణలు, అదేవిధంగా మధ్యాహ్నం పూట భోజనం పెట్టే దాంట్లో కూడా స్కాములు చేసిన చరిత్ర మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిది. అదే మీ నాయకుడు తీసుకొని వచ్చిన సంస్కరణలు. అదేవిధంగా ప్రతి పేదవాడు స్కూల్కి వస్తుంటే కనీసం మౌలిక వసతులు కల్పించలేకపోవడం మీ నాయకుడు తీసుకొని వచ్చిన సంస్కరణలు. అదేవిధంగా పాఠశాలలో ఉపాధ్యాయులు లేకుండా పాఠాలు చెప్పడం మీ నాయకుడు తీసుకొని వచ్చిన సంస్కరణలు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్అవుట్స్ పెరిగిపోవడం మీ నాయకుడు తీసుకొని వచ్చిన సంస్కరణలు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు లేని స్కూళ్ళు, అదేవిధంగా మౌలిక వసతులు లేని పాఠశాలలు, అదేవిధంగా ఎక్కడ చూసినా కానీ ఫెయిల్ పర్సెంట్ నిరక్షరాస్యతతో ఆంధ్రప్రదేశ్ నిండిపోయింది గత 5 ఏళ్ళయ్యా. అంబట్టి రాంబాబు తెలుసుకో, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థని ఒక వ్యాపార సంస్థగా పెట్టుకొని మీ నాయకుడు సొంత సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకొని అక్కడ కమిషన్లు ఇచ్చి దోచిపెట్టాడయ్యా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మీ నాయకుడు సంస్కరణలు తీసుకొని రాలా, సంక్షోభంలోకి నెట్టేశాడు విద్యా వ్యవస్థని. ఏంటంటే కనీసం పాఠ్య పుస్తకాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి దిగజార్చేశాడయ్యా. ఈరోజు కనీసం క్వశ్చన్ పేపర్లు ప్రింట్ చేసేదానికి కూడా డబ్బులు లేకుండా చేసిన నీచుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంబట్టి రాంబాబు గారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇకనైనా ఓడిపోయారు, ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి. ఇలాంటి అబద్ధాలు మాట్లాడొద్దండి. వయసులో పెద్దవాళ్ళు ఒక హుందాతనం అనేది మెయింటైన్ చేయండి, ఒక గౌరవం మెయింటైన్ చేయండి, సత్యాలు మాట్లాడండి. అంతేగాని అసత్యాలు మాట్లాడితే రేపు ఈరోజు ప్రజలు నిన్ను చేత్కరించారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో. రేపు ఇదే విధంగా అసత్యాలు మాట్లాడితే నువ్వు రోడ్లపైన కూడా తిరగలేవు. ఎందుకంటే ఇదే ప్రజలు, ఇదే విద్యార్థులు నువ్వు అసత్యాలు మాట్లాడి నీ పైన తిరగబడతారు. అది గుర్తుపెట్టుకొని ఒక హుందాతనం మెయింటైన్ చేయి. ఇకనైనా కళ్ళు తెరిచి నిజాలు తెలుసుకోండి అయ్యా అంబట్టి రాంబాబు గారు. నిజాలు మాట్లాడండి. వయసు వచ్చింది, బుద్ధి తెచ్చుకోండి అని సవినయంగా తెలియజేసుకుంటున్నాను అంబట్టి రాంబాబు గారు.